వాక్యమును బట్టి దేవదూతులు ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, కానీ దేవదూతులు వచ్చినట్టు బైబిల్ చెప్తుంది. ఆ చీకటిలో యేసు ప్రభు జన్మించిన ఆ రాత్రి కాలమందు దూత సమూహం వచ్చి గానము చేస్తూ వారు ఏమన్నారు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని వారి పలికినప్పుడు వినండి, దాని ఉద్దేశం ఏంటో మీకు తెలియాలి. దూతలు ఏమనుకున్నారో తెలుసా మీకు? పరలోకం చూస్తూ ఆ పాట పాడడానికి భూమి మీద అనుకున్నారు, మనం ఈ వార్త పట్టుకెళ్తాం, జాగ్రత్త, డోంట్ మిస్ ఎనీథింగ్, ఈ వార్త పట్టుకెళ్తున్నామే భూమి మీదకి. మనం ఇలా చెప్పిన తోడనే మానవుడు ఇలా తీసేసుకుంటాడు ఆ గిఫ్ట్ ని. దేవుడు, తండ్రి అయిన దేవుడు పంపించిన గిఫ్ట్ ని ఇలా తీసేసుకుని లాక్కుంటారు, వారికి హత్తుకుంటారు, వారిలో చేర్చుకుంటారని ఎంతో ఆతురతతోటి ఆశతోటి గొప్ప శుభవార్త ఈ భూమి మీదకి వారు తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి, తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, కానీ ఆ బహుమానాలు బట్టి ఏమంటారంటే 3 జ్ఞానులు. అది అజ్ఞానం కాదు, మనకు తెలియదు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు కదా. వాక్యంలో ఉన్న సత్యమని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాదోపవాదాలు పెట్టుకోవద్దు, ఎంతమంది వచ్చారు ఎంతమంది పోయారు కాదు, అసలు నువ్వు ఎవరు చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు చరిత్ర పట్టుకుని వాదోపవాదాలు చేసుకుంటున్నారు క్రైస్తవులు, అన్యులు కాదు. మన వాదోపవాదాలు దేని బట్టి చేస్తున్నాడు? చరిత్రను బట్టి. వద్దు, సత్యము. చెప్పండి, సత్యం. హల్లెలూయా. ఈ పక్కన చెప్పండి, యేసు నేను చూడలేదు. చెప్పండి, ధైర్యంగా చెప్పండి, యేసు నేను చూడలేదు, కానీ యేసు నేను అనుభవించాను. యేసు నేను చూడలేదు, యేసు నేను అనుభవించాను. హల్లెలూయా. బెత్లెహేములో యేసు నేను చూడలేదు, నజరేతులో యేసు నేను చూడలేదు, గలిలయలో యేసు నేను చూడలేదు, నాలోనే యేసు నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేములో ఉన్న హేరోదు గాని అక్కడ ఉన్న ప్రతి బైబిల్ అందరూ ఈ అన్యులు, వీరు అన్యులు, జ్ఞానులు, వీరు తూర్పు దేశం నుండి వచ్చారు. బహుశా 6 నెలలు అయిందో 8 నెలలు అయిందో తెలియదు, యేసు ప్రభు పుట్టిన కాలం నుంచి హేరోదు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? జాగ్రత్తగా, డోంట్ మిస్ ఎనీథింగ్. నువ్వు ఎప్పుడు వినేదే, కానీ లోతు నీకు అర్థమవుతుంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆ ప్రశ్న ఆగండి. పుట్టిన తర్వాత ఎవడన్నా రాజు అవుతాడు, కానీ పుట్టిన రాజు ఎవడన్నా అవుతాడా? ఈ ఒక్క మాట చాలు ఈ క్రిస్మస్ కి పట్టుకుని వెళ్ళి. నువ్వు ప్రసంగం అంతా అక్కర్లేదు నీకు. పలువని ప్రసంగాలు ఎందుకు వింటావు తెలుసా? నువ్వు నమ్మలేదు కాబట్టి. నువ్వు నమ్మితే ఒక మాట చాలు నీకు. యేసు పుట్టికతోనే రాజుగా పుట్టాడు. హల్లెలూయా. భూమిలో ఉన్న రాజులందరూ పుట్టిన తర్వాత వాడు రాజుగా చేయబడ్డాడు, కానీ యేసు మాత్రం పుట్టికతోనే రాజుగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నా యేసు రాజుగా వచ్చాడు. నా యేసు రాజుగా వచ్చాడు. రాజుగా చేయబడలే. చెప్పండి, రాజుగా చేయబడలే, రాజుగా వచ్చాడు. రక్షకుడిగా వచ్చాడు. చేయబడలే. చెప్పండి, నోట్లో చెప్పండి, రక్షకుడిగా చేయబడలేదు. ఆయన రక్షకుడిగా వచ్చాడు. గట్టిగా మహిమపరుస్తూ హల్లెలూయా. That is the glory of Jesus. Hallelujah. 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 Wow. ఆ మాట వినగానే హేరోదు వినండి, కలవరం పొందాడు, కలవరం చెందాడు. అక్కడ యూదులందరూ కూడా, యెరూషలేములో ఉన్న వారందరూ శుభవార్త వస్తే బ్యాడ్ న్యూస్ గా తీసుకున్నారు. ఈరోజు ఎంతమంది ఈ క్రిస్మస్ ని బ్యాడ్ న్యూస్ గా తీసుకుంటున్నారు? ఇట్స్ గుడ్ న్యూస్, గాస్పెల్. ఇది సువార్త. యేసు వచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడు? వచ్చి చేయబడలే, రాడలే, రాజుగా వచ్చాడు.
రక్షకుడిగా చేయబడలేదు, రక్షకుడిగా వచ్చాడు. చెప్పండి, నా యేసు రాజు, నా యేసు రక్షకుడు. హల్లెలూయా. ఎంత శుభవార్త, ఎంత అద్భుతం, ఎంత ఘనత వహించాలి. నా యేసుని తీసేసుకోవాలి, ఆ గిఫ్ట్ ని. ఈ రోజు ఎంతమంది యేసుని గిఫ్ట్ గా, తండ్రి మనకి గిఫ్ట్ గా ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు, తీసుకోమన్నాడు. ఎంతమంది తీసుకున్నాం? ఎంతమంది తీసుకున్నాం గిఫ్ట్ ని? గిఫ్ట్ అన్నప్పుడు రెండు ఉంటాయి దాంట్లో. అందుకే చూడండి, యెషయా గ్రంథం 9:6 అంటాడు, మనకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడదు. అనుగ్రహించబడదు, గివెన్. ఇట్స్ ఎ గిఫ్ట్. హల్లెలూయా. హల్లెలూయా. గిఫ్ట్ అన్నప్పుడు రెండు ఉంటాయి, తీసుకోవడమా లేక విసర్జించడమా. రెండు ఉంటాయి ఆప్షన్స్. ఒకటి ఐదర్ రిసీవింగ్ ద గిఫ్ట్ ఆర్ సేయింగ్ నో నో ఐ డోంట్ వాంట్ దిస్ గిఫ్ట్, రిజెక్టింగ్ ద గిఫ్ట్. మనలో ఎంతమంది మన మనస్సాక్షి కొలదే నీ పెదవులతో కాదు చెప్పేది, నీ పెదవులతో చెప్పేది ఎప్పుడు రైట్ కాకపోవచ్చు, కానీ మనస్సాక్షి నుంచి వచ్చేది ఎల్లప్పుడూ సత్యమే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుంది ఏం పిల్లలు? మనలో ఎంతమంది క్రీస్తుని గిఫ్ట్ గా తీసుకున్నాం? మీకు అర్థమయ్యాక యేసుని ఎంతమంది నమ్మాం? How many of us have really believed Jesus? ఈ ఉదయకాలం క్రిస్మస్ వాక్యం వింటున్న మనం పరిశోధించుకుని పరీక్షించుకోవడం చాలా మంచిది. నేను క్రైస్తవుడు అని చెప్పుకుని చాలామని అవడం కాదు. దట్స్ నాట్ ద వే. Did you really receive the gift? హత్తుకున్నావు నీకు? Did you welcome him into your life? That's the question. Hallelujah. హల్లెలూయా. ఏమయ్యారు? గుడ్ న్యూస్ వస్తే దూతలు షాక్ అయిపోయారు. అరే మనం ఇంత గుడ్ న్యూస్ తీసుకెళ్తే భూమి మీదకి నలిగిపోతూ, వేసారిపోతూ, గుడ్డితనంలోని దారిద్ర్యంలో బ్రతుకుతున్న ఈ మానవ జాతిని రక్షించడానికి ఓ మహా గొప్ప దేవుడు యెహోవా తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి తన కుమారుడిని పంపిస్తే యేసుని. How is that these people are so troubled by seeing the gift? గిఫ్ట్ ఇస్తే ఎవడన్నా కలవరం చెందుతాడా? మాట్లాడే సంగమా చందడు. ఎవడ కలవరం చెందుతాడా? చందడు. మీలో ఆనందం ఉంటదే గిఫ్ట్ చూడగానే. గిఫ్ట్ అంటే నువ్వు సంపాదించింది కాదే, ఉచితముగా ఇవ్వబడ్డది, ఫ్రీ. హల్లెలూయా. హల్లెలూయా. గిఫ్ట్, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ ఎనీబడీ. ప్రతి నరుడికి వరముగా తండ్రి మనకి తన కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థం? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక సండే స్కూల్ టీచర్ చిన్న పిల్లలు, క్షమించండి, కొంత వయసు వచ్చిన పిల్లలు, మేబీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, ఆ సీనియర్స్ కి క్లాస్ చేస్తున్న సండే స్కూల్ టీచర్ ఒకరోజు యేసు ప్రభు గిఫ్ట్ గా మనకి ఇవ్వబడ్డాడన్న దాని మీద పిల్లలకి అవగాహన అవడానికి ఒక చిన్న యాక్టివిటీ చేసింది, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసింది. ఆ టీచర్ ఏం చేసిందంటే, త్యాగం అనేది చెప్పచ్చు, చాలా విలువైన వాచ్ కొంది. ఏమంది? విలువైన బ్రిస్ట్ వాచ్ కొంది. కొని ఆ ఆదివారం సండే స్కూల్లో ఆ సీనియర్ గ్రూప్ కి క్లాస్ తీస్తూ దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అన్న దాని మీద ఆమె ఏం చేసిందంటే, సడన్ గా ఆ వాచ్ బయటకు తీసింది. చాలా కాస్ట్లీ వాచ్ అంది. ఇట్స్ ఏ గిఫ్ట్ అంది. ఏమంది? ఇట్స్ ఏ గిఫ్ట్. ఒక్కొక్క నడవడం మొదలెట్టు. టేక్ ఇట్ ఫస్ట్ అడిగితే టేక్ ఇట్. నో నో. ఎందుకు నో అన్నారు తెలుసా? అంత కాస్ట్లీ వాచ్ సండే స్కూల్ టీచర్ నాకు ఎందుకు ఇస్తుంది? ఐ థింక్ షీస్ కిడింగ్, షీస్ జోకింగ్, షీస్ జోకింగ్. ఆయన నాకెందుకు ఇస్తుంది? నా బర్త్డే కూడా కాదే, అలాగే నేను సండే స్కూల్లో ఏం పెద్ద ఉద్ధరించడం కూడా ఏం లేదే, నాకెందుకు ఇస్తుంది? వినండి, ఎవరిని అడిగినా వారి వారి సొంత కారణాలతోటి ఆ ఇచ్చిన గిఫ్ట్ ఏం చేశారు? రిజెక్ట్ చేశారు. ఎవరికైనా నో సారీ టీచర్, నో సారీ, సారీ. అంత కాస్ట్లీ మీరు నాకెందుకు కొంటారు? కొంతమంది వింటున్నారా?
ఒకడు మాత్రం అమాయకంగా అడిగిస్తే ఆ వాచ్ తీసి జోబులో పెట్టుకున్నాడు. అందరూ రే అదే నువ్వు జోబులో పెట్టేసుకుంటా సిగ్గులేదేంట్రా, బుద్ధి లేదా, వాచ్ తీసి జోబులో పెట్టుకున్నావేంటి? ఆ టీచర్ని నువ్వు తీసుకోకూడదు అలాగా. టీచర్ ఏదో సరదాగా అడిగారు. అప్పుడు టీచర్ అంది, నేను గిఫ్ట్గా అన్నాను కానీ నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటాను అనలేదు. ఈ రోజు నుంచి ఆ వాచ్ నీదే. హల్లెలూయా. 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 మీరు ఎంతమంది, మనలో ఎంతమంది తండ్రి అయిన దేవుడు ఇచ్చిన గిఫ్ట్, వెలకట్టలేని గిఫ్ట్, సర్వ సృష్టికి మూలమైన యేసు క్రీస్తుని నీకు గిఫ్ట్ గా ఇచ్చాడు, ఫ్రీ ఇచ్చాడు. అంత రక్షకుడు నాకా, నేనంత, ఆయన ఎక్కడ, నేనెక్కడ, ఆయన నేను తీసుకోవడం ఏంటి? తండ్రి మనల్ని ఎంత ప్రేమించాడంటే తన కుమారుడు మనకి ఏం చేశాడు? రక్షకుడుగా. అందుకే చూడండి, అదే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, గొల్లల దగ్గరికి వచ్చి దూత అంటుంది, బెత్లెహేమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా యేసు నా రక్షకుడు. నా యేసు నా రక్షకుడు. యేసు యేసు నా రక్షకుడు. నా రక్షకుడు. మళ్ళీ చెప్పండి. నా యేసు నా రక్షకుడు. నన్ను రక్షించడానికి వచ్చాడు. నన్ను రక్షించడానికి వచ్చాడు. నన్ను రక్షించడానికి వచ్చాడు. నన్ను రక్షించడానికి వచ్చాడు. మరణం నుండి రక్షించడానికి వచ్చాడు. మరణం నుంచి నన్ను రక్షించడానికి సమాధి వచ్చాడు. నుంచి విడిపించడానికి వచ్చాడు. సమాధి నుంచి విడిపించడానికి వచ్చాడు. పాపం నుండి విమోచించడానికి వచ్చాడు. పాపం నుంచి విమోచించడానికి వచ్చాడు. తీర్పు నుండి తప్పించడానికి వచ్చాడు. తీర్పు నుంచి తప్పించడానికి వచ్చాడు. చెప్పండి, యేసు నా రక్షకుడు. యేసు నా రక్షకుడు. దేనికి నీ రక్షకుడు? మొదటిది మరణం నుండి మరణం నుంచి తప్పించడానికి వచ్చాడు. రక్షించడానికి. చెప్పండి, మరణం నుండి తప్పించడానికి. మరణం నుంచి తప్పించడానికి. సమాధి నుండి లేపడానికి. సమాధి నుండి లేపడానికి. పాపం నుండి విమోచించడానికి. పాపము నుంచి విమోచించడానికి. తీర్పు నుండి తప్పించడానికి. తీర్పు నుంచి తప్పించడానికి. చెప్పండి, నా రక్షకుడని యేసు వచ్చాడు. నా రక్షకుడని యేసు వచ్చాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని, తన కుమారుడని యేసుక్రీస్తుని నన్ను రక్షించుటకు వరముగా నాకు ఇవ్వబడెను. వరముగా నాకు ఇవ్వబడెను. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 యేసు రక్షకుడిగా ఎందుకు వచ్చాడు? ఈరోజు మీకు తెలియని విషయాలు ఏం కాదు. ఈ క్రిస్మస్ సందేశంలో మరొకసారి నువ్వు నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలిసిన సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 రక్షకుడిగా యేసు లోకానికి రావడానికి కారణం వినండి. దేవుడు ఎంత గొప్పవాడంటే నాకు నేను ఆ వాక్యము ధ్యానిస్తున్నాడు, మైండ్ బాగ్లింగ్ అనిపించింది. గొర్రెలకి కనబడి దూతలు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆ గొర్రెల్ని వెళ్ళి హేరోదుకి చెప్పమంటే హేరోదు నమ్మేవాడు. గొర్రెలు చెప్తే నమ్మడు. చూడండి, తండ్రి, ఓ మై గాడ్, మీకు అర్థం లేదు. తండ్రి యొక్క ఆతృత అంతా ఏంటంటే, ఆరాటం అంతా ఏంటంటే, నేను వరము నా బిడ్డలకి ఇచ్చాను, ఎంతమంది దాన్ని తీసుకుంటారని ఆశ. గొర్రెలు చెప్తే వినరని, నమ్మరని ఆయన ఏం చేశారు తెలుసా? అన్యులను ఎన్నుకుని, ఎక్కడో ఉన్న అన్యులను ఎన్నుకుని నక్షత్రం ద్వారా హేరోదుకి ఆ శుభవార్త అందించాడు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమయ్యారు? కలవరం చెందారు. రాజా, నేను ఇంకోటి ఎవరు పుట్టాడు? నాకు నేనే సాటి కదా. చాలా మంది ఎవరు వారు రాజు? యేసు నీ జీవితానికి రాజు అయి ఉన్నాడా? ఈజ్ జీసస్ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితంలో సింహాసనం మీద ఎవరు కూర్చుని ఉన్నారు? యేసా లేదంటే నువ్వా? హేరోగా కలవరం చెందుతున్నావా? యేసు నీ జీవితంలోకి ఆయన రాజుగా వస్తానంటే, రక్షకుడిగా వస్తానంటే కలవరం చెందుతున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని రక్షకుడిగా, రాజుగా నీ కొరకు ఆయన వరం ఇస్తే నువ్వు కలవరం చెందుతున్నావంటే ఈ క్రిస్మస్ నీదిగా. కఠినంగా చెప్పాలంటే క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసే హక్కు నీకు లేదు. You have no right and qualification to celebrate Christmas, provided you reject Jesus as the gift sent from God.
హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? వినండి. యేసు రక్షణకి రావడానికి కారణం, మొదటి కారణం చెప్పండి, మరణం. మరణం. చెప్పండి, మరణం నుండి నన్ను తప్పించడానికి. మరణం నుంచి నన్ను తప్పించడానికి. మరణం నుండి నన్ను తప్పించడానికి. మరణం నుంచి నన్ను తప్పించడానికి. మరణం అంటే ఎవరికి భయం లేదు? ప్రతి వారికి భయమే. వినండి, మరణం రెండు రకాలు ఉన్నాయి కానీ చాలా ప్రస్తుతానికి రెండు ప్రాముఖ్యమైన రెండు రకములైన 2 types of deaths ఉన్నాయి. ఒకటి శారీరక మరణం మనం చూసేది, రెండోది ఆత్మ మరణం. ఆత్మ మరణం అంటే అర్థం ఏంటంటే దేవునికి నువ్వు దూరమై ఉన్నప్పుడు అది ఆత్మ మరణం. సపరేషన్ ఫ్రమ్ గాడ్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ డెత్. దేవునికి నువ్వు దూరమైనా, దేవుడు నీ నుంచి దూరమైనా అది ఆత్మ మరణం. వినండి, ఆత్మలో మరణించిన వాడికి ఈ భౌతికమైన మరణం చాలా వికృతంగా భయంకరంగా కనబడుతుంది. భయపడతాడు భౌతిక మరణం. ఎందుకంటే ఆత్మలో వాడు మరణించున్నాడు, వాడు ఎక్కడ పోతాడో వాడికి అర్థమైపోయింది. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఆత్మలో జీవించిన వాడు భౌతిక మరణానికి ఏమాత్రం భయపడ్డాడు. హల్లెలూయా. ఆత్మలో మరణించిన వాడు భౌతికమైన మరణం చాలా భయంకరంగా కనబడుతున్నాడు. కానీ ఆత్మలో జీవించిన వాడికి భౌతిక మరణం ఏమి కాదు, చాలా ధైర్యం ఉంటాడు ఆ మరణం వచ్చిన. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మలో జీవించేవాడు ఎవడనంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకమునకు వరంగా పంపించి నా కోసమే పంపాడని యేసుక్రీస్తుని వరముగా, దేవుని వరంగా నీలో తీసుకున్నప్పుడు చచ్చిన ఆత్మకున్న నీవు జీవించు ఆత్మవై ఉంటావు. హల్లెలూయా. 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 యేసు లోకానికి వచ్చింది అంటా ఉంటారు రంగులు. యేసు ప్రభు దేవుడైతే అలా చచ్చిపోతాడా సిలువలో? మీకు సంగతి తెలీదు, ఆయన లోకానికి వచ్చిందే మరణించడానికి, నేను మరణం నుంచి తప్పించడానికి. హల్లెలూయా. 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 ఆయన సిలువ నుంచి కేకేసింది ఏంటో తెలుసా? మీకు తెలుసో తెలీదో? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? హల్లెలూయా. చెప్పండి, నా యేసు మరణాన్ని కౌగిలించుకున్నాడు. తీసుకున్నాడు. చెప్పండి, తీసుకున్నాడు. నువ్వు నేను పొందవలసిన మరణం. ఏ మరణం నేను మాట్లాడుతుంది? ఆత్మలో మరణం. నువ్వు శరీరంలో జీవిస్తున్నావు కానీ ఆత్మలో నువ్వు మరణించావా, జీవిస్తున్నావు అన్నదానికి ఒకటే సూచన. నువ్వు ఆత్మలో మరణించావు అన్నదానికి భయము, ఆందోళన, చింత, దిగులు, రోగాలు, ఆహా ఊహు అని. ఆత్మలో మరణించిన వాడికి ఇవన్నీ ఉంటాయి. ఆత్మలో జీవించిన వాడికి ధైర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. అదంటే దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నాం మనం? థ్యాంక్ యూ లార్డ్. యేసు ఏం చేశాడు సిలువలో? మనందరం పొందవలసిన మరణం ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. శుభవార్త ఏంటంటే మరణం ఒక్కసారే చంపడానికి దానికి అధికారం ఉంది. కాబట్టి యేసుకి ఆ ప్రశ్న సత్యం తెలిసి ఆ మరణానికి ఒక్కసారి ఆయన మీద అధికారం వచ్చేలా చేశాడు. చెప్పండి, మరణం ఓడిపోయింది. మరణం ఓడిపోయింది. క్రీస్తులో జయం. క్రీస్తులో జయం. క్రీస్తులో నాకు జయం. క్రీస్తులో నాకు జయం. ఓ హల్లెలూయా. ఎవరు చెప్పగలరో తెలుసు క్రీస్తులో నాకు జయమని? క్రీస్తు యేసు, క్రీస్తు దేవుడు ఇచ్చిన వరాలను తీసుకున్న వారే యేసులో జయించు వారే ఉన్నారు. క్రీస్తులో జయించు వారే. హల్లెలూయా. యేసునందు ఉన్న నీకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న నాకు ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా. హల్లెలూయా. జయం 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 హోసన్నా. హల్లెలూయా. యేసునందు ఉన్న నీకు ఎల్లప్పుడూ
జయించాలని నమ్మిన వారు విశ్వాసం కనబడలేదు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఒకసారి మీద ఇష్టం లేని మీతో చేయిస్తున్నాను నేను, మీకు తెలియట్లేదు. ఏ రోజు నువ్వు ఈ రోజు కనుక తండ్రి అయిన దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ ని, యేసుని నువ్వు రిజెక్ట్ చేస్తే ఒక రోజు ఘోరంగా నువ్వు సిగ్గుపడే రోజు. యు విల్ బి ashamed, you will be depressed, you will be suppressed, you will be oppressed. ఘోరం, చాలా ఘోరం ఉండదు నీ పరిస్థితి. Don't refuse the gift given by God in the form of Jesus. Hallelujah. చూడండి, యేసు మరణాన్ని జయించాడు. యేసు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు శిలువలో మరణించాడు. యేసు శిలువలో మరణించాడు. మరణించిన తర్వాత ఏం చేశారు? ఆయన తీసుకెళ్ళి సమాధిలో వేశారు. చెప్పండి, ఆయన దేహాన్ని ఏం చేశారు? తీసుకెళ్ళి సమాధిలో వేశారు. చెప్పండి, యేసుని సమాధిలోకి తీసుకెళ్ళాడు. వింటున్నారా? యేసుని సమాధిలోకి తీసుకెళ్ళాడు. వినండి, మీకు తెలుస్తుందో తెలియదో, గొప్ప విషయం, వెరీ పవర్ఫుల్. డోంట్ మిస్ దిస్. యేసు మరణం ద్వారా ఆయనే సమాధిలోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇది మీకు సచిన సర్వాలకి ఏం చెప్తే దీని విలువ ఏమో అర్థం అవుతుంది. అందరికి అర్థం, కొంతమందికి అర్థం. ఏం చేశాడు ఆయన? మనకు కనబడేది అర్మతి యోసేపు ఆ తెల్లని నార వస్త్రం తీసుకొచ్చి అని చుట్టేసి తీసుకెళ్లి తన సమాధిలో పెడుతుంటే, అయ్యో వెళ్ళిపోయా, సమాధిలోకి వెళ్ళిపోయా. నో. హల్లెలూయా. చెప్పండి, అర్మతి యోసేపు పెట్టలేదు యేసుని. చెప్పండి, సమాధిలోకి అర్మతి యోసేపు తీసుకెళ్ళలేదు. యేసే తన మరణం ద్వారా సమాధిలోకి వెళ్ళాడు. హల్లెలూయా. నా స్వరపేటికి చిరుపాలను కోరుకుంటున్నాను, అంతగా కేకేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది గొప్ప సత్యం. He went into the grave through death. He went into the grave. నీ కోసం, నా కోసం, మన కోసం He went into the grave. Hallelujah. Hallelujah. చెప్పండి, నా యేసే వెళ్ళాడు సమాధిలోకి. నా యేసే వెళ్ళాడు సమాధిలోకి. ఇది గొప్ప సత్యం. దేవుడు వినాలి. ఈ క్రిస్మస్ దినాన్ని నా గొప్ప సందేశం. He went into the grave. ఎలా వెళ్ళాడు తెలుసా? జాగ్రత్త వినండి. ఘనహీనుడిగా వెళ్ళి మహిమకరంగా సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఘనహీనుడిగా వెళ్ళి బలహీనుడిగా వెళ్ళి శక్తివంతంగా సమాధిలోంచి బయటకు వచ్చాడు. వచ్చాడు బయటికి. మధ్యమైన వాడు వెళ్ళి అమధ్యంగా బయటకు వచ్చాడు యేసు. ఆహా, చెప్పండి, సమాధిని జయించాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బైబిల్స్ లో మీరు చూస్తే మొదటి కొరింథీ 15:55 వచనంలో కొన్ని బైబిల్స్ లో చాలా జాగ్రత్త ఉంటది. ఓ గ్రేవ్, వేర్ ఈస్ యువర్ విక్టరీ? ఓ డెత్, వేర్ ఈస్ యువర్ స్టింగ్? గ్రేవ్ అని ఉంటది. మన మరణమా, విజయం ఎక్కడా ఉంది? కాదు. ఓ సమాధి, నీ విజయం ఎక్కడా? మరణమా, నీ ముళ్ళెక్కడా? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, మరణాన్ని జయించి సమాధి నుంచి బయటకు వచ్చాడు. మరణాన్ని జయించి సమాధి నుంచి బయటకు వచ్చాడు. మరణించి నా స్థానం తీసుకొని నా మరణాన్ని ఆయన రుచి చూసి సమాధిలోకి ఆయనే వెళ్ళి సమాధిని జయించి మరణాన్ని జయించి లేచి ఈ రోజు నాకు ఇచ్చాడు అధికారం. ఓ సమాధిని విజయం ఎక్కడా? ఓ మరణాన్ని ముల్లెక్కడా?
That is Jesus Christ. హల్లెలూయా నేను ప్రకటిస్తే యేసు అంత కరుణే. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బబ్బబ్బా, మీకు అర్థమైతే నాకు లేదు. ఇంకో విషయం మీతో పంచుకుంటాను. సరే చెప్పండి. పంచుకున్నా? చెప్పండి. వినండి, వెరీ ఇంపార్టెంట్. యేసు ఒక్కడే మరణాన్ని జయించలేగలే. నీకు నాకు కూడా జయం ఉందని చెప్పడానికి పాత నిబంధనలు ఉన్న భక్తులు సమాజంలో ఎక్కడైతే ఉన్నారో వారు కూడా లేపి తీసుకొచ్చి మీకు కూడా గొప్ప నిరీక్షణ ఉంది, మీకు కూడా గొప్ప పునరుద్ధానం ఉందని రుజువు చేసేది అదే సమాజం నుంచి బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. Oh my God, my God, my God. చెప్పండి, సమాధికి నా మీద హక్కు లేదు. సమాధికి నా మీద హక్కు లేదు. సమాధి నన్ను ఆపు చేయలేదు. సమాధి నన్ను ఆఫ్ చేయలేదు. మరణం నన్ను ఏమీ చేయలేదు. మరణం నన్ను ఏం చేయలేదు. ఈరోజు ఎవరైతే నమ్మి చెప్తారో ఈ 2026 సంవత్సరం నీకు గొప్ప పునరుద్ధాన బలము చేత ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. You will be led by the power of resurrection in 2026. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఇవేవో డెకరేషన్ చేసుకోవడం కాదు. క్రొత్త సంవత్సరంకి క్రిస్మస్ రోజు ఒక వాగ్దానం తీసుకుని వెళ్ళడానికి. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? చెప్పండి, మొదటి రక్షకుడిగా దేవుడు వచ్చాడు, మరణం నుండి నన్ను తప్పించాడు. రెండోది, సమాధి నుండి నన్ను లేపాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, నేను క్రీస్తునందు నిద్రించినను, నేను క్రీస్తునందు నిద్రించినను, ఆయన రాకడలో మహిమ శరీరంతో, మహిమ శరీరంతో, అక్షయమైన శరీరంతో, అక్షయమైన శరీరంతో, క్రీస్తు స్వారీత్వంలో క్రీస్తు స్వారీత్వంలో నేను లేపబడతాను. నన్ను గట్టిగా చెప్పండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. We praise you. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు వాక్యం? This is the Christmas. This is the Christmas. Not a Christmas or not generic Christmas. It's the Christmas. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మూడోది పాపం. చెప్పండి, పాపం. పాపం. యెషయా గ్రంథంలో చాలా చక్కగా ఉంటది. తీయగలిగని అక్కడ భక్తుడు ఉన్నాడు. ఆయన తీర్పు వెనక మన పాపములను ఆరవేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? మన పాపములను ఆయన తీర్పు వెనక పారవేశాడు. అంటే అర్థం ఏంటంటే, వినండి, నువ్వు పాపి అని ఒప్పుకుంటే జాగ్రత్త. తండ్రి అయిన దేవుడు తన అతిథి కుమారుడు యేసు క్రీస్తుని మన కొరకు గిఫ్ట్ గా ఈ లోకాన్ని పంపించాడు, రక్షకుడుగా, రాజుగా. నువ్వు కూడా నా రక్షకుడు నా కోసం వచ్చారని నమ్మి పాపి నేను నన్ను క్షమించు ప్రభువా, పాపం చేసుకున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ సారీ అని నువ్వు ఒప్పుకుంటే హృదయపూర్వకంగా తండ్రి ఎంత నమ్మకమైన వాడంటే, ఎంత ఈజీ అంటే ఆయన మరో క్షణం నీ పాపము, దుర్నీతిని, నీ వ్యసనములను, నీ బలహీన రోగం సమస్తము నన్ను చూడండి ఇలా తీసి వెనక్కి, అంటే అది భౌతికమైన అర్థం కాదు. వెనక్కి పారేయడం అంటే దేవుడు వెనక్కి తిరిగి చూసే దేవుడు కాదు, ఎప్పుడు ఆయన ఎప్పుడు ముందుకే చూస్తాడు. ఒక్కసారి నేను క్షమిస్తే ఇంకెన్నడూ నీ పాపమును గుర్తు తెచ్చుకో. హల్లెలూయా. థాంక్ యు లార్డ్ జీసస్. థాంక్ యు లార్డ్ జీసస్. హల్లెలూయా. 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 ఎవరైనా ఉన్నారా ఈ క్రిస్మస్ రోజు? కళ్ళు మూసుకోండి. ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే ఈ మాటలో యెషయా 38:17 అంటున్నాడు, ఆయన తన వీటి వెనక నీ పాపములను పారవేసి ఉన్నాడు. ఆయన ఒకసారి క్షమిస్తే ఇంకెన్నడూ గుర్తు తెచ్చు. మనుషులైతే నిన్ను క్షమించగానే మర్చిపోలేను అంటారు, కానీ ఆ ప్రభువు గారు నేను క్షమించాడంటే ఇంకెన్నడూ గుర్తు తెచ్చుకోడు. చెప్పండి నాతో కలిసి, తండ్రి తండ్రి క్రీస్తు నామములో, క్రీస్తు నామములో నన్ను క్షమించు, నన్ను క్షమించండి, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, పరలోకం నాకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం నీ చేశాను, ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు తండ్రి. నా కొరకు, నా కొరకు నన్ను విమోచించడానికి, నన్ను విమోచించడానికి, నన్ను విడిపించడానికి, నన్ను స్వస్థపరచడానికి, పునరుద్ధానం కలిగించడానికి, తిరిగి పునరుద్ధానం కలిగించడానికి, కలిగించడానికి, తిరిగి పునరుద్ధారణ కలిగించడానికి యేసు క్రీస్తుని నీ కుమారుడైన నా యేసు రాజు, క్రీస్తుని
నా రాజుని రక్షకుడి నా రక్షకుడు వరముగా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించి నీ కుమారుడిగా నన్ను నిజముగా స్వీకరించిన ఆయన ఈ క్షణం నుంచి నేను నీ కుమారుడిని. ఈ క్షణం నుంచే నీ కొరకు నేను ఉంటాను. ఈ క్షణం నుంచి నీ సాక్షిగా నేను జీవిస్తాను. నీవిచ్చిన వరమును నేను విసర్జించను. నేను హత్తుకుంటున్నాను. సంతోషంతో నేను తీసుకుంటున్నాను. నేను కలవరం చెందను తండ్రి. నేను బహు ఆనందంగా తీసుకుంటున్నాను. దీనుడే నేను తీసుకుంటున్నాను. మర్యావలే నేను తీసుకుంటున్నాను. నీకు స్తోత్రం. ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నన్ను క్షమించి దాన్ని పూర్తిగా నిర్మూలన చేసినందుకు దాన్ని మాపివేసినందుకు నీకు స్తోత్రం. యేసు నామములో అడిగి నేను పొందుకొని ఉన్నాను తండ్రి. Thank you, Lord Jesus. We praise you. Hallelujah. Hallelujah. Don't resign. రక్షకుడిగా దేనికి వచ్చాడు? మరణం నుండి నిన్ను విడిపించడానికి, సమాధి నుంచి నిన్ను లేపడానికి, పాపం నుండి నిన్ను విమోచించడానికి. సిన్ ఇస్ వెరీ చూడండి, దేవుడు ఎప్పుడు క్షమించాడు తెలుసుకోండి. గొప్ప సత్యం, ఆయన నోటి నుంచి వ్యర్థమైన మాట ఒక్కటి కూడా రాదు. నిన్ను శపించేది ఎవరో తెలుసా నీకు? నీ పాపం. ఎవరు శపిస్తారు? నా పాపం. చెవులకి వినండి. The sin curses you. ఈ భూమి శపించబడడానికి కారణం దేవుడు కాదు, పాపం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ శాపం నుండి యేసుక్రీస్తు శిలువలో నీ పాపమును తీసుకుని తన పరిశుద్ధత నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. వింటున్నారా? మన శాపం తీసుకుని తన ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. మన దారిద్ర్యాన్ని తీసుకుని తన ఐశ్వర్యం మనకి ఇచ్చాడు. ఇచ్చాడు, ఇస్తాడు కాదు. ఇస్తాడు అన్నవాడు ఎప్పుడు పొందుకోడు. ఇచ్చాడని నమ్మిన వాడు వాడు అనుభవిస్తాడు. చూడండి, క్రైస్తవ విశ్వాస విధానం వేరు. నువ్వు ఇంకా ఏబిసిడి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ జానీ జానీ ఎస్పాప్ అనే బైబిల్ భక్తులు అంటే నీవు ఎప్పుడు ఏ మేలు పొందుకోలేవు. కానీ ఆత్మలో వాక్యం ద్వారా నువ్వు అభివృద్ధి పొందినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. పాల వంటిది తేనె వంటిది నా జీవకు మధురమైనది. పాల వంటిది చుంటి తేనె వంటిది నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది. రత్నరాసుల కన్నా కూరదగినది. రత్నరాసుల కన్నా కూరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. వాక్యమే యేసై ఉన్నాడు. యేసే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం నువ్వు చేర్చుకుని యేసుని చేర్చుకున్నావు. వాక్యం చేర్చుకోకుండా యేసుని చేర్చుకున్నా అంటే యు ఆర్ బ్లఫింగ్. ఇట్స్ ఎ లై. అది అబద్ధం. యేసే వాక్యం, వాక్యమే యేసు. యేసే వెలుగు, వెలుగే వాక్యం, వాక్యమే యేసై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
వింటున్నారు తండ్రులారా? నాలుగోది చెప్పండి, తీర్పు నుండి నన్ను తప్పించాడు. తీర్పు నుంచి నన్ను తప్పించాడు. హల్లెలూయా. 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 అక్కడ మీకు ఒక మాట నేను చెప్తాను. తీర్పు నుంచి ఎలా తప్పించాడో అర్థం అవ్వడం. నువ్వు ఒక వ్యక్తికి ₹1,00,000 ఇవ్వాలి అప్పు, కానీ నీ దగ్గర కనీసం ₹100 లేవు. కానీ ఆ అప్పు ఇచ్చిన వాడు నేను ఒత్తిడి చేస్తాడు, నా డబ్బులు నాకు ఇచ్చే. ఆ 10 లక్షలు నువ్వు కట్టలేని స్థితి, నీ తల మీద కూడా 10 లక్షలు రాలేని స్థితి, నీ స్తోమత మించిన అప్పది రుణం. సడన్గా ఒక వ్యక్తి నీ స్థానంలో వచ్చి నీ బదులుకు వచ్చి ఒక చెక్ 10 లక్షలు రాసి, అయ్యో వీడు బాధించబడుతున్నాడే అని దయ చూపి నీ మీద ఆ చెక్ నీ చేతికి ఇచ్చి వాడికి కట్టే అని అంటే కట్టేసావు అనుకో, ఆడ మళ్ళీ వీళ్ళు అడగరా? అడగలేడు. ఎందుకు? ఆ చెక్ ఎవరి పేరు మీద ఇచ్చాడు? నీ పేరు మీద. దాని మీద ఆయన పేరు లేదు. ఇప్పుడు ఈ రుణము ఆ చెక్ తీసుకున్నవాడు, అరే నువ్వు నాకు ఇవ్వలేదు, ఆయన ఇచ్చాడు, నువ్వు ఎలా ఇస్తావు అన్నానికి ఏ కోర్టులో కూడా హక్కు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, క్రీస్తు యేసులో తండ్రి నన్ను తీర్పు తీర్చాడు. క్రీస్తు యేసులో నన్ను ఇది తండ్రి చాలా నాకు mighty. తీర్పు తీర్చాడు. దీని విలువ అందరికి అర్థం అవ్వదు. ఆత్మలో బలహీనకు అర్థం అవ్వదు, శారీరకంగా ఆలోచించేవాడికి అందరికంటే అర్థం అవ్వదు. ఆత్మలో చూడండి, యేసు క్రీస్తుని గిఫ్ట్ గా తీసుకోవాలంటే అందరికీ కుదరదు. హల్లెలూయా. 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 క్రీస్తు రక్షకుడిగా ఎందుకు వచ్చాడు? మొదటి మరణం, రెండోది సమాధి, మూడోది పాపము, నాలుగోది తీర్పు. చెప్పండి, క్రీస్తు నందు ఉన్నవాడికి, క్రీస్తు యేసు నందున్న వారికి వాడికి ఏ తీర్పు లేదు. వాడికి ఏ తీర్పు లేదు. ఏ తీర్పు లేదు. తీర్పు లేదు. వచ్చావా? హల్లెలూయా. నువ్వు పరలోకానికి వెళ్ళడం కష్టం. If you come into judgment, you are in trouble, you are at stake, you are in danger. క్రీస్తు యేసునందు నీకు ఏ శిక్షా విధి లేదని బైబిల్ ఘోషిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 వినండి, చెప్పండి, యేసు నా రక్షకుడు, యేసు నా రక్షకుడు, యేసు నా రాజు, యేసు నా రాజు. ఈ క్రిస్మస్ రోజు నువ్వు గుర్తుంచుకోవచ్చు. మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు యేసు పుట్టిన తర్వాత రాజుగా కడి చెప్పాలి, రాజుగానే పుట్టాడు. రాజుగానే పుట్టాడు. హల్లెలూయా. యేసు రక్షకుడిగా చేయబడలేదు, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. సంతోషంగా మీకు తెలియదు, దీని భావం మీకు అర్థమవుతుంది. సత్యము నీకు స్వతంత్రంగా చేయదు. He is Jesus. హల్లెలూయా. He is the King of the world. హల్లెలూయా. He is the universal Christ. హల్లెలూయా. సర్వలోకమునకు క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. 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 వినండి, వరము ఒక గిఫ్ట్ తీసుకోవడానికి నీకు రెండు ఉండాలి. జాగ్రత్త ముగిస్తారు వాక్యం. ఒకటి, తీసుకోవాలని నీ మనసులో ముందు రావాలి. ముందే రావాలి, తీసుకోవాలని మనసు, తీసుకోవాలని నీ మనసులో రావాలి. రెండోది, తీసుకోవడానికి శక్తి ఉండాలి. దాట్స్ ఇంపార్టెంట్. ఏముండాలి? ముందు తీసుకోవడానికి మైండ్ మేకప్ చేసుకోవాలి, తీసుకుంటాడు. రెండోది, అనుకోగానే జరగదు, దానికి శక్తి ఉండాలి. ఎలాగో చెప్తాను నేను. ఒక పిల్లవాడు క్రైస్తవ కుటుంబంలో చిన్నవాడు, ఆడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాడు. ఇంట్లో బైబిల్ ఇసిరేసాడు కింద. ఆ మమ్మీ చూసి, బైబిల్ కింద పడేసా, బైబిల్ పికప్ ద బైబిల్. ఆడు దాన్ని చూస్తున్నాడు, తీట్లే. మమ్మీ అంది, నీకే చెప్పేది, బైబిల్ తీ, కింద నుంచి తీ. వినండి, అది తీట్లే, అలా నిల్చున్నాడు మొండిగా. మమ్మీ ఇంకొద్దిగా రియాక్షన్ ఇప్పించింది, కళ్ళు ఎర్ర చేస్తుంది. అంటే వాడికి ఏ సిగ్నల్ ఇచ్చిందంటే, నువ్వు తిరుపతికి నీకు చాలా గట్టి పడుతుంది అన్నట్టు సైకిల్ చేసి ఆ క్యాబ్లో ఆ సందేశం అందించింది. నా మాట వింటున్నారు? హల్లెలూయా.
వాడి శక్తి లేదా? ఆ బైబిల్ విశ్లేషణకి తీసే శక్తి లేదానికి పెట్టమాట ఉంది వాడికి. కానీ ఆడ బైబిల్ ఎందుకు తీయట్లేదు? మైండ్లో మేకప్ చేసుకున్నాడు మొత్తం తీయిందని. ఆడు మైండ్లో అనుకున్నాడు నేను తీను నాకు వద్దు, నేను అంతే. ఇక మమ్మీ కొట్టేంత పని చేసిందండి. నీకు చెప్తున్నది లాస్ట్ తెలియపోవాలి. వాడికి అర్థమైంది ఇప్పుడు నా విమానం అవుతా ఎక్కిపోతుంది అన్నాడు. మైండ్లో ఫిక్స్ అయిన తర్వాతే ఇప్పుడు ఆడేమనుకున్నాడు, అప్పుడు వంగి నమ్మదుగా బైబిల్ తీశాడు. ఇంతవరకు శక్తి లేక ఎక్కడానికి లేదు. నువ్వు మైండ్ మేకప్ చేసుకున్నా తీసుకోవడానికి నీకు శక్తి ఉండాలి. ఆ శక్తి ఇచ్చేవాడు గిఫ్ట్ ఇచ్చిన వాడికి శక్తి కూడా ఉంటుంది నీకు ఇవ్వడానికి. హల్లెలూయా. అర్థం యేసు నేను నమ్ముకున్నానంటే నువ్వు అమ్ముకుంటావు సంగతి తెలుసు. నువ్వేంటి నమ్ముకున్నది? హూ ఆర్ యు? అసలు నువ్వెవరి? ఆయన ఎవరు? క్రిస్మస్ సీజన్ వెళ్ళి క్రిస్మస్ శాంతా క్లాస్ కొనుక్కున్నట్టు యేసు అనుకుంటున్నావా? అంతకంటే ఫ్రీగా నీకు ఇచ్చాడు. శాంతా క్లాస్ అనేది నువ్వు కొనుక్కోవాలి బయటికి వెళ్ళి. కానీ యేసుని తండ్రిని ఫ్రీగా ఇచ్చాడు. కానీ నువ్వు తీసుకోవాలంటే ముందు నీ మైండ్ మేకప్ చేసుకోవాలి. నాకు యేసు కావాలి. రెండోది ఆయన నీకు శక్తి రాదు. వరం ఇచ్చినోడు నీకు శక్తిని కూడా ఇస్తాడు తీసుకోవడానికి. దానికి నీకు తెలుసా బైబిల్ భాషలో కృప. ఆయన కృప ఉంటేనే ఒకడు నమ్మగలడు. అన్లెస్ హిస్ గ్రేస్ ఇస్ నాట్ అపాన్ యూ. నువ్వు పుట్టి కాటి క్రైస్తవులు, మా తాతల క్రైస్తవులు వీళ్ళంతా దరిద్రులు కాదు. నో, క్రీస్తు నువ్వు కలిగి ఉండాలంటే ఆయన గిఫ్ట్ గా నువ్వు తీసుకోవాలంటే ముందు నీ మైండ్ మేకప్ చేసుకోవాలి తీసుకోవడానికి. రెండోది గిఫ్ట్ ఇచ్చిన వాడు నీకు తీసుకునే శక్తిని కూడా ఇస్తాడు. నీకు నువ్వు తీసుకోలేదు. ప్రభువా నీ శక్తి నాకు దయచేయి. ప్రభువా నీ శక్తి నాకు దయచేయి. నీ శక్తి నాకు దయచేయి. తండ్రి నీ శక్తి నాకు దయచేయి. ఉచితంగా నాకు ఇచ్చిన, నీవు నాకు ఉచితంగా ఇచ్చిన, వరముగా ఇచ్చిన నీ అద్వితీయ కుమారుడు, నీ అద్వితీయ కుమారుడు, నా రక్షకుడైన యేసుని నా రక్షకుడైన యేసు నేను స్వీకరించి నేను కౌగిలించుకొని నేను హత్తుకొని నా జీవితంలో కలిగి క్రీస్తు కొరకు సాక్షిగా ఉండుటకు నీ శక్తి నాకు దయచేయి. గట్టిగా చెప్పవచ్చు.